పిల్లలు, ఈరోజు సందేశము అనేది శ్రమల నుంచి విడిపించే దేవుడు మనకున్నాడని. హల్లెలూయా. శ్రమలు వచ్చాయంటే పాపం చేయటం వల్ల శ్రమలు వచ్చాయనుకునేవారు కొంతమంది, ఎవరో నాకు చేతబడి చేయటం వల్ల శ్రమలు వచ్చాయనుకునేవారు కొంతమంది, మా అదృష్టం కలిసి రాక శ్రమలు వచ్చాయనుకునేవారు కొంతమంది, నా జాతకం బాగోక నాకు కష్టాలు వచ్చాయనుకునేవారు కొంతమంది, వాళ్ళ వలన వీళ్ళ వలన నా జీవితం ఇలా దుర్భరమైపోయింది, ఇంట్లో పుట్టడమే నాకు నష్టమైపోయిందని బాధపడేవారు మరికొంతమంది. రకరకాలుగా ఆలోచించుకుంటూ నా అమాయకత్వము, నా మంచితనమే ఈరోజు నన్ను గోతిలో పడేసింది అనుకుని బాధపడేవారు మరికొంతమంది. నీ బాధ ఏ రూపంలో ఏ విధంగా ఉన్నప్పటికీ ఈరోజు ఆ బాధనే, ఆ గాయం యేసయ్య మాన్పబోతున్నాడు. దైవజనమా, ఆ గాయం నుంచి నీకు విడుదల యేసు నామములో నువ్వు చూడబోతూ ఉన్నావు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 3-4 వచనాలు. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. ఆశ లేకయే జీవించే నెలలంట. కొన్ని నెలల పాటు నిరాశతో బ్రతికాడంట. కొన్ని నెలలంట, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలు నా బ్రతుకులో అసలు ఇక ఆశ కూడా లేదు. మంచి జరుగుద్దనే ఆశ, బాగుపడతామనే ఆశ, పిల్లలు బాగవుతారనే ఆశ. అసలు ఎక్కడున్నారు పిల్లలు? చచ్చిపోయారుగా. ఇంకేం పిల్లల గురించి ఆలోచిస్తాడు? పిల్లల గురించి ఆలోచించడానికి అక్కడ అవకాశమే లేదు. అంతా ఎటువంటి ఆశ లేదు నాకు, అసలు జీవితం మీదే ఆశ లేదు. నా బ్రతికేంటి ఇలా అయిపోయిందని. యవ్వన కాలంలో పెళ్ళైన 3వ రోజే భర్త చనిపోతేనే, భార్య చనిపోతాను, ఇంకో ఏదో ఒక మంచి మాట వెళ్ళి చెప్తే ఏమి ఆశ ఉంటుంది వాళ్ళలో? ఆ టయానికి వాళ్ళలో శూన్యం ఉంటూ ఉంటుంది. ఈరోజు నువ్వు కూడా ఒక శూన్యంతో వచ్చావేమో. ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి దైవజనరాల నేను కూడా నిరాశతో బ్రతుకుతున్నానని నువ్వు దుఃఖంతో వచ్చావేమో. ఇక్కడ యోబు భక్తుడు అన్నాడు, ఆశ లేకనే అనేక నెలలు నేను నిరాశతోనే బ్రతికాను అంటున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, ఎప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, తెల్లారితే ఏదైనా మేలు జరుగుతామంటే అది లేదు. రాత్రి అవుతుంది, తెల్లవారుతుంది, రేపు 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 అన్నట్లే పోయింది జీవితంలో. రేపు ఉద్యోగం, రేపు ఇంటర్వ్యూ, లేకపోతే రేపు సెలక్షను, రేపు ఇల్లు కొట్టుకోవటం, రేపు స్థలం కొనుక్కోవటం, రేపు పెళ్లి సంబంధం, ఇలా రేపు అనే దాని కిందే పెండింగ్లో నీ బతుకంతా అయిపోయింది. రేపు అమ్ముడు పోతాయి, రేపు మనకి సంబంధించిన ఆస్తిపాస్తులు వస్తాయి, రేపు అప్పు తీరుస్తాం. నువ్వు అప్పు తీర్చుకుండానే సంవత్సరాలు అయిపోయాయి. నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు నీకు తీర్చకుండా అయిపోయింది. అలానే నీకు అప్పిచ్చిన వాళ్ళకు నువ్వు తీర్చలేని పరిస్థితిలో నువ్వు ఉండిపోయావు. రేపు అనేదే ఉన్నది తప్ప అలానే రాత్రి అవుతుంది, పగలవుతుంది, కానీ ఏమీ ఉపయోగం లేదు. ఆ 3వ వచనంలో ఆఖరి లైన్ మనం చదువుదాం. 3వ వచనంలో ఆఖరి లైన్లో మనం చూసినట్లయితే రాత్రుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడ్డాయి అంటే ఎవరో నా కోసం రాసి పెట్టారా నా బ్రతుకు అన్నట్లయిపోయింది. నియమింపబడ్డాయి అంటే ఎవరో నియమించారు, ఎవరో నాకు ఈ శాసనం రాశారా, నా బ్రతుకు ఇలా ఉండాలని ఎవరో నిర్ణయించారా అన్నట్లుగానే ఇన్ని రోజులు నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అన్నట్లుగానే నా జీవితంలో చాలా బాధను నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. 4వ వచనంలోకి మనం వచ్చినట్లయితే చూద్దాం. ఎప్పుడు లేచెదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. తెల్లారే వరకు కూడా ఆయాసమే. పడక మీద పడుకున్న నిద్ర పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మీకోసమే ఈ వాక్యం. అటు ఇటు పొర్లుతున్నాడంట నిద్ర పట్టక. ఎందుకు నిద్ర పట్టట్లేదు? సుఖంగా ఉంటే నిద్ర పట్టదా? చింత లేకపోతే నిద్ర పట్టేది కదా. కడుపు నిండా ఆహారం ఉంటే నిద్ర పట్టేదేమో, ఆ యొక్క అనారోగ్యం లేకపోతే నిద్ర పట్టేదేమో, పిల్లలు చచ్చిపోయారని ఆ బాధ లేకపోతే, పిల్లలు బతుకున్నారు అని ఆ యొక్క ఆదరణ ఉంటే నిద్ర పట్టేదేమో, భార్య సహకారం ఉంది అంటే నిద్ర పట్టేదేమో, మనుషుల సహకారం ఉందన్న నిద్ర పట్టేదేమో. ఇవన్నీ దూరం అయిపోయాయి ఇతనికి. తనని శ్రేయోభిలాషులుగా భావించిన వారు తనకు దూరం అయిపోయారు. మిత్రులు అనుకున్న వారు దూరం అయిపోయారు. ఒకప్పుడు చేతులెత్తి అయ్యా బాగున్నారా నమస్కారం చేసిన వారు ముఖం చాటేస్తున్నారు. నీ ముఖం చూస్తే మాకు దరిద్రం పట్టుకుంటుంది, నీ ముఖం మేము చూడం, నీ దురదృష్టం మాకు కూడా పట్టుకుంటుంది, నువ్వెవరో నేనెవరో బాయ్ బాయ్ అంటూ వెళ్తున్నారంట. ఊర్లో ఉన్నవారు ముఖపరిచయం లేనట్లే బిహేవ్ చేస్తున్నారు, తెలిసి కూడా తెలియనట్లుగానే నటిస్తూ ఉన్నారు. ఇంట సుఖం లేదు, బయట సుఖం లేదు, దేహంలో సుఖం లేదు, అనగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలా అని చెప్పి దేవుడు ఉంటే చాలనుకున్నాడు, కానీ ఆ దేవుడు మౌనంగా ఉన్నాడా అన్నట్లుగానే
అతని జీవితంలో పోరాటంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ పోరాటము, ఈ బాధ అంతా ఎవరితో చెప్పుకుంటున్నాడండి? ఇతను దేవునితోనే చెప్పుకుంటూ ఉన్నాడు. రాత్రిపూట పొర్లుతున్నారు కానీ నిద్ర పట్టట్లేదు నాయన, మనసులో శాంతి లేదు ప్రభా. సింగిల్ పేరెంట్గా ఉన్నాడేనా, అనగా భార్యను కోల్పోయినటువంటి ఉన్నా లేనట్లే. కొంతమందికి పెళ్ళైన వాళ్ళకి భర్త ఉన్నా లేనట్లే, భార్య ఉన్నా లేనట్లే. ఎందుకంటే పట్టించుకోరాళ్ళు. భార్యాభర్తలు ఒకరిని కూర్చో ఒకటి బాధ్యతగా ఉండని వాళ్ళు ఉంటారు. ఒక భాగస్వామి మంచిగా ఉంటే మరొక భాగస్వామి మంచిగా ఉండనటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు దైవజనమ. లేదా ఇద్దరు ఒక కుటుంబంలో ఉన్న నమ్మక ద్రోహంగా ఉంటారు, ఎటువంటి నమ్మకత్వం లేని వారుగా ఉంటూ ఉంటారు, కుటుంబం పట్ల బాధ్యత లేని వారుగా ఉంటూ ఉంటారు. ఇతని విషయంలో కూడా భార్య నుంచి ఎటువంటి సహకారము కూడా లేదు. ఆ వేదన, ఆ బాధ, ఆ దుఃఖం అంతా తనలో తానే అనుభవిస్తూ ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. ఒక స్త్రీ తన పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఆమె ఎంత బాధలో, ఎంత క్షోభను అనుభవించైనా, మరి ఎంత గుండెల్లో ఆ దుఃఖాన్ని అంచుకొని తన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఒక సింగిల్ ఫాదర్, ఒకే ఒక తండ్రిగా ఉంటూ మరి తన పిల్లల్ని, అంటే ఒంటరిగా ఒక పురుషుడు ఉండగలుగుతాడు పెళ్లి కానప్పుడు. పెళ్ళైన తర్వాత ఒక సంసార జీవితం వచ్చాక, పిల్లలు కూడా వచ్చిన తర్వాత ఇక అక్కడ చూడాలి. ఒక జీవిత భాగస్వామి లేనప్పుడు ఆ పిల్లలకి అన్ని బాధ్యతలు చూసుకోలేడు. ఇటు బయట బాధ్యతలు చూసుకోవాలి, ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఈ లోపల మీ పిల్లలు అక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే మాటలు, నా భార్య ఉంటే ఇంటి పట్టు నుండి ఆమె చూసుకునేది కదా అనే ఒక వేదన, ఒక బాధ తినేస్తూ ఉంటుంది సింగిల్ పేరెంట్స్. అలానే విధవరాండ్ని, తండ్రి లేని బిడ్డల్ని. మరి ఒకవేళ బిడ్డల పరిస్థితి అలానే ఉంటుంది. డాడీ లేరు, డాడీ ప్రేమ అంటూ నాకు తెలియదని బాధపడేవారు కొంతమంది. అమ్మ లేదు, అమ్మ ప్రేమ అంటే ఏంటో నేను అనుభవించలేదు బాధపడేవారు కొంతమంది. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లుగానే ఒంటరితనంతో బాధపడుతున్నానే వారు మరికొంతమంది ఉన్నారు. అంతా బాగున్నా తమకు తామే శిక్ష వేసుకొని ఆ యొక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నేను ఒంటరిదాన్ని, నాకెవరూ లేరని బతికే ఒక మూఢత్వంతో బ్రతికేవారు మరికొంతమంది ఉంటారు దైవజనమా. ఏ కోవకు ఎవరు సంబంధించిన యేసు నామములో ఈరోజు విడుదల కలగబోతుంది. యేసు నామములో నీకు విడుదల ఇవ్వటానికి జయమిచ్చే దేవుడు నీ మధ్యలో ఉన్నానంటున్నాడు. అవును ప్రియులారా, ఈ బాధలు, చాలా శ్రమలు. మీరు అనుకోవచ్చు ఇన్ని బాధలు ఎందుకండి అని. నేనంటాను, బాధపరచబడుట నీకు మేలే, నీకు ఘనత దేవుడివ్వబోతున్నాడు. ఆ యొక్క అగ్నిలో పరీక్షింపబడుట బంగారానికి మేలే, అది విలువైన వస్తువుగా మారబోతున్నది. అది దగదగా మెరిసే వస్తువుగా మారబోతుంది. అది ఎక్కడో మట్టిలో పడేయడానికి అవ్వదు, అది ఎక్కడో అన్ని వస్తువులకు పడేయడానికి అవ్వదు. ఎందుకంటే అగ్నిలో శోధింపబడి వచ్చినటువంటి ఆ బంగారానికి విలువ చాలా ప్రాముఖ్యమైంది. అది ఈ రోజు వరకు అది ప్రాముఖ్యమైంది. పరలోకంలో కూడా బంగారం ప్రాముఖ్యత సంతరించుకుంది. సువర్ణ వీధుల్లో యేసయ్య మనల్ని నడిపించబోతున్నాడంట. తార్ రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా, రాగి రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా, వెండి రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా, లేకపోతే కనుక ఓఆర్ఆర్ రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా, హైవే రోడ్డు మీద నడిపిస్తానని చెప్పొచ్చు కదా. ఏది విలువైందో అది మన పాదాల కింద పెట్టాడంట పరలోక రాజ్యంలో. సువర్ణ వీధుల్లో మనం నడుస్తామంట. బంగారము మీద నువ్వు నడవాలని దేవుని ఉద్దేశం. విలువైనది నీకు ఇవ్వాలని. నీ కాలు మోపే కింద కూడా విలువైంది ఉండాలి. నీ తలపైన దేవుడు ఉండాలి. నీ పాదము కింద విలువైందే ఉండాలి. నీ తలపైన ఘనమైన దేవుడే ఉండాలి. ఇహమందు నూరంతల ప్రతిఫలము, పరమందు నూరంతల ప్రతిఫలను పొందుట, జయించుట అనేది దేవుడు కోరుకుంటున్నాడు నీ పట్ల. ఆయా సమయాల్లో కొన్ని ఛాలెంజెస్ ఎదురైనప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉంటాడు, భూమి మీద బతుకున్నప్పుడే కదా, ఈ పరీక్షలు గుండా నువ్వు వెళ్తేనే కదా నా కొరకు నువ్వేం చేయగలవో తెలుస్తుంది. పరలోకానికి వచ్చాక నీకు దెయ్యాలతో పోరాటం లేదు, మనుషులతో పోరాటం లేదు, ఆర్థిక సమస్యలతో పోరాటం లేదు, విశ్వాసానికి పోరాటం లేదు. నాలో నువ్వు ఎంత స్థిరపరచబడిన వ్యక్తివో, నా కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నాలో ఉంటూ ఎలా ఈ లోకాన్ని జయించగలవో ఒక అవకాశం ఈ మానవ జీవితంలో నీకు ఇచ్చాను. వాడుకో. ఈ మానవ జీవితంలో యోధురాల్లాగా వెళ్ళు, నేను ఉంటాను నీ పక్కన అంటూ ఉంటాడు దేవుడు. మంచి పోరాటం పోరాడు, నీ కొరకు నీతి కిరీటం, జీవ కిరీటం నేను ఏర్పాటు చేశానని. నిజమే కాదా దైవజనమా? ఈ లోక పోరాటాలను చూసి మనం పారిపోయేవారముగా ఉంటామా? ఈ లోక పోరాటాల్లో ఈ శ్రమలను చూసి మనం చింతపడి మౌనవ్రతంలోకి వెళ్ళే వాళ్ళంగా ఉంటామా? దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపే శక్తి ఈ లోకంలో ఉన్న రోగాలకి, కష్టాలకి, శ్రమలకు ఉందంటారా? అలా ఉంది అంటే నువ్వు దేవుని శక్తి ఏంటో నువ్వు ఎరగని వ్యక్తివి. దేవుని శక్తిని నువ్వు ఎరిగిన వ్యక్తివైతే, ఈ లోకాన్ని జయించిన దేవుడు నీలో ఉంటే నువ్వు కూడా ఈ లోకాన్ని జయించగలుగుతావు. ప్రభు అయిన దేవుడు అన్నాడు, ఈ లోకంలో అన్ని విధాలైన శ్రమలు నేను అనుభవించాను, శోధనలు నేను అనుభవించాను, నేను జయించాను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, అందువల్ల మీరు కూడా జయిస్తారు అన్నాడు. అనుకోవాలి, ప్రతి ఉదయకాలం లేచినప్పుడు నేను జయిస్తానని. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. నోరు తెరిచి ఒక దీవెని నీ నోట్లోంచి నీ పిల్లలుగా పలకడానికి నీ సిగ్గు నామోసి.
ఇతరులు 4 మాటలు తిట్టడానికి నీకు ఏమాత్రం సిగ్గులేదు, కానీ ఇంట్లో నీ పిల్లలకి బ్లెస్సింగ్స్ పలకవా? నువ్వు నీ భర్తకు బ్లెస్సింగ్ పలకవా? నీకు నువ్వు బ్లెస్సింగ్స్ పలకవా? ఎవరో దీవించాలని ఎదురు చూస్తూ ఉంటావు. ఆ ప్రవక్త వచ్చి నన్ను దీవించాలి, అప్పుడే నాకు దీవెన వస్తుంది. ఎక్కడో వెళ్తే నాకు దీవెన వస్తుంది. ఏ ఊరో వెళ్ళి ఎక్కడో కూర్చొని నేను దీవెన పొందుకోవాలి. దీవెన నీ నోట పెట్టాడు నీ దేవుడు. నీ నోట్లో ఉంది దీవెన, ఎక్కడో లేదు. శ్రమలు ఉన్నాయని నువ్వు ఏడవద్దు, నువ్వు ప్రార్థన చేసుకో. శ్రమలు కొన్నిసార్లు నీ మేలు కోసమే. నిన్ను అవి కుదిస్తాయి, నిన్ను సరిచేస్తాయి, నిన్ను స్వస్థబుద్ధిలోకి నడిపిస్తాయి, నిన్ను వినయంలోకి నడిపిస్తాయి, భక్తిలో నిన్ను సరిచేస్తాయి. అంతేకాదు నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చివేస్తాయి. దైవ కార్యములు ఎంత గొప్పగా నువ్వు చూడాలనుకుంటావో నీ శ్రమల్లోంచే నువ్వు చూడగలవు, నీ ఇబ్బందుల్లోంచే నువ్వు చూడగలుగుతావు. ప్రభువు పోషించువాడు అంటావు. నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు పోషకుడు అనే ఆ మాటతో నీకు ఏంటి ఆ అనుభవం? నీకు ఎలా? ఎప్పుడు నీకు కొదువు వస్తుందో అప్పుడు దేవుని పోషణ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. స్వస్థపరచువాడు అనేది ఎవరికి అర్థమైతే తెలుసా? రోగం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. రోగం ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకుంటే అప్పుడు వాళ్ళు ఎలుగెత్తి కేకేసి చెప్తారు, యేసు నామములో నాకు స్వస్థత కలిగింది అని. ఈ స్వస్థపరిచే శక్తి ఎవరు అనుభవిస్తారు తెలుసా? రోగం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు. అలానే అసాధ్యము అనుకున్నవి సాధ్యం అవ్వాలంటే ఎవరి యొక్క అద్భుతాన్ని అనుభవిస్తారో తెలుసా? మా వల్ల కాదు. అప్పుడు దేవుడు అవసరత నీకు ఉంటుంది. ఆ విషయంలో దేవుడు వచ్చి సహాయం చేసినప్పుడు అంటావు, నోరు తెచ్చి కళ్ళు తెచ్చి, ఆహా ఇది నా వల్ల జరిగింది, వల్ల కాదు. ఆ యొక్క సింహపు నోళ్ళు మూయించుట దానియేలు నీ వల్ల నా వల్ల అయ్యేది కాదు. ఏ దేవుడిని అయితే సేవిస్తున్నావో జీవము గల దేవుడు వచ్చి ఆ సింహాల నోళ్ళు మూయించాడు. ఇది మానవుల వల్ల జరిగే పని అయితే కాదు. ముమ్మారు ప్రార్థన చేసే నీ దేవుడు నిన్ను రక్షించాడా? నీ సజీవుడైన దేవుడు నిన్ను కాపాడాడంటే రాజు చిరంజీవి అవును గాక, నా దేవుడు తన దూతలు పంపించే సింహపు నోళ్ళు మూయించాడన్నాడంట. అక్కడ ఇంపాసిబుల్ థింగ్ పాసిబుల్ అయింది. ఆ సింహాల మధ్యలో పడకపోతే సింహాల నోళ్ళు మూయిస్తాడనేది ఈ రోజు వరకు మనం చెప్పుకోవడానికి అవకాశం లేకపోయేది. నీ సాక్ష్యం తరతరాలు చెప్పుకోవాలంటే కొన్ని శ్రమలు గుండా నువ్వు వెళ్ళి అవి నువ్వు కథలుగా చెప్తున్నప్పుడు నీ పిల్లల తరాలు నీ సాక్ష్యం ద్వారా బ్రతికేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, దేవుడు తన సంఘానికి సాక్ష్యం లేకుండా ఉంచలేదు. అది సాక్ష్యం ఆయన పెట్టాడు. నీ లైఫ్ ఒక సాక్ష్యంగా, ఒక టెస్టిమనీగా ఉండాలని ప్రభు అయిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 6వ కీర్తన 6వ వచనం చదవండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. కన్నీళ్ళ చేత పడకలు కొట్టుకుపోయిన అనుభవాలు ఉన్నాయా? ఏకంగా దిండ్లు ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాయంట. ఇక చూడండి, ఆయన బాధలు, ఆయన కష్టాలు, ఎంత దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఆ శ్రమల నుంచి, అంత భయంకరమైన శ్రమల నుంచి తప్పించిన ఆ దేవుడు ఈరోజు నీ దేవుడు, నా దేవుడు. దైవజనమా, దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన ఆ దేవుడు నీ దేవుడు, నా దేవుడై ఉన్నాడు. నిత్యము దేవుని సన్నిధిలో ఆ దావీదు యొక్క తరము ఉండటానికి కృప చూపించి తన విశ్వాసతను, నమ్మకత్వాన్ని చూపించిన ఆ దేవుడు నీ దేవుడు, నా దేవుడై ఉన్నాడు. కొన్ని వచనాలు చెప్తాను, రాసుకోండి దైవజనమా. మొదటిగా, శ్రమ నిన్ను దేవునిపై ఆధారపడే విధంగా చేస్తుంది. యెషయా గ్రంథం 30:15 వచనం రాసుకోండి. రెండవదిగా, శ్రమ నీలో విశ్వాసాన్ని పెంచే విధంగా తోడ్పడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:24-25 వచనాలు. మూడవదిగా, శ్రమ నిన్ను నిరీక్షణలోనికి, శుద్ధ హృదయంలోనికి, స్వస్థతా బుద్ధిలోనికి నడిపిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 4:12-13 వచనాలు. ఇక 4వదిగా, శ్రమలు పాలై ఉంటే జ్ఞాపకం పెట్టుకో దేవుని బిడ్డ, ఇతరులను బాగా అర్థం చేసుకొని ఆ మంచి మనస్సును కలిగి ఉంటావు శ్రమలు నీకు రావటం వల్ల. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:3-6 వచనాలు రాసుకోండి. 5వదిగా, ఆ యొక్క శ్రమ అనేది దేవునికి లోబడే వినయ మనస్సులోకి నేను నడిపిస్తుందని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7-10 వచనాలు మీరు రాసుకోవచ్చు దైవజనమా. అలానే 6వదిగా, శ్రమలు పాలైన తర్వాత దేవుని ప్రజలకు దేవుడు ఘనతనే ఇస్తాడని 2 తిమోతికి రాసిన పత్రిక 2:12 వచనంలోను, ప్రకటన గ్రంథం 21:4 వచనం, ప్రకటన గ్రంథం 22:3-5 వచనాల్లో కూడా రాయబడి ఉంటుంది. ఇక 7వదిగా, ఈ శ్రమలు పాలైన వారందరూ తండ్రి ఆదరణ పొందుకుంటారు. ఇది శరీర సంబంధమైన తండ్రి కాదు, ఆత్మలకు తండ్రి, ఆత్మల కాపురి. ఆయన పేరేంటో చెప్తారా? జీసస్ అనందరూ కూడా JESUS.
జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. అవును, ఈ శ్రమలు పాలైనటువంటి వారిని ఆదరించడానికి దేవుడు చక్కగా దిగొస్తాడు. వారికి ఆయన ఆధారభూతుడిగా ఉండి నడిపిస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3 నుండి 5 వర్షాలు చదువుదాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను వ్యాధి అయినను ఇక ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. 22వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు కూడా. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు అవును ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలి యందు ఉండును. ఆమేన్. హల్లెలూయా. 5వ వచనం, రాత్రి ఇక రాత్రి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఎవరు వారు? నేనే అని చెప్పండి. నేనే. వారెవరండి? మీరే. రాజ్యాన్ని ఏలుబడి చేయబోతున్నాం మనందరం కూడా. రాత్రి అవసరం లేదు మనకి, వెలుగు అవసరం లేదు, మన దేవుడే వెలుగుగా మన మీద ప్రకాశిస్తానంటున్నాడు. అది పరలోక రాజ్యం గురించి కదా పాస్టర్ గారు అంటే, భూమి మీద కూడా నువ్వు పరలోక రాజ్య సన్నిధిని, ఆ వాగ్దానాలను అనుభవించగలవు ప్రభువుతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు. ఆ కన్నీటి బాష్పములు ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు తుడిచివేస్తాడు. ఆ నీతి సూర్యుడు భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీతి సూర్యుడు నిన్ను ఆవరించి ఉంటాడు. పరిశుద్ధాత్మ సన్నిధి నిన్ను ఆవరించి ఉంటుంది. ఇజ్రాయేలీలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మహిమ మేఘముతో, అగ్ని మేఘముతో వారిని నడిపించాడు. ఈ రోజున వాక్యము వెలుగులోని దేవుడు నీకు తోడయ్యండి. ఏ చీకటి నిన్ను ఆవరించకుండా నేను నడిపించే శక్తిమంతుడు నీకు తోడై ఉన్నాడు. శ్రమలు అని బాధపడుతున్న వారు ఒకసారి చేయి పైకెత్తండి. నిద్ర లేదు అన్నవారు, అలసిపోయాను జీవితంలో అన్నవారు చేయి పైకెత్తండి. అలాంటి వారి కొరికే ఈ యొక్క వర్తమానం, ఈ చిన్న వర్తమానం మీలాంటి వారి కొరికే. ఈ రోజున ఒక నిరీక్షణ కలిగి ఉండండి. నా ప్రభువే నాకు ఆధారభూతుడని పలకండి. నేను భయపడను, ఆందోళన చెందనని పలకండి. నా ప్రభు నాకు తోడై ఉన్నాడని ఎలుగెత్తి చేతులెత్తి ప్రార్థన చేయాలి. దైవజనమా మీ పిల్లల్ని మీరు దూషించారేమో, మీ భర్తలను మీరు దూషించారేమో, మీ భార్యలను మీరు దూషించారేమో, బాధలో తిట్టారేమో, శపించారేమో, శాపనార్థాలు పెట్టుకున్నారేమో, క్షమించమని అడగండి. మీకు మీరే తిట్టుకున్నారేమో, మీకు మీరే శాపాలు పెట్టుకున్నారేమో, ఆ తర్వాత మీరు బాధలు అనుభవిస్తున్నారేమో. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, నా ప్రజలు వారిని క్షమించమని అడగమంటున్నాడు. ఒకరినొకరు క్షమించుకొని ప్రార్థన చేయమంటున్నాడు. అయ్యా నీకు పొరపాటు నా బిడ్డ గురించి మాట్లాడాను అయ్యా, అంతే ఇదిగో బాధలో నా భార్యను నేను తోలనాడాను, నన్ను క్షమించు ప్రభువా. నా తమ్ముడిని నేను తోలనాడాను, క్షమించు ప్రభువా. అయ్యా బాధలో ఏదో తిట్టుకోండి, శపించుకోండి, శాపం పెట్టాను, క్షమించు నాయనా. అయ్యా బాధలో నా బతికింతే అని నాకు నేనే శాపాలు పెట్టుకున్నాను, క్షమించు నాయనా. క్షమించమని అడగండి. క్షమించమని అడిగిన వెంటనే దీవెనలు పలకాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా ప్రజలు పలకనమంటున్నాడు. అందరూ ఎవరి తలపైన వారు కుడి చేతిని పెట్టుకోండి. ఇప్పుడు దీవెన పలకండి. మీ కొరకు మీరు దీవెన పలకండి. నేను మతి మరిపోండి, నాకు తెలివి లేదు, నేను అందంగా ఉండను, నేను పిరికివాడిని, నేను భయపస్తుని, నేను సామర్థ్యం లేదు, నేను అది చేయలేను, ఇది చేయలేను. ఈ గోల ఆపండి దైవజనమా. క్రీస్తులో నువ్వు శక్తిమంతుడవు. నీ శక్తిని బట్టి కాదు, నిన్ను బలపరచువాని ద్వారా నువ్వు అన్నీ చేయగలవు. ఈ ఇల్లు నడిపించిన నా వల్ల కాదు, ఈ రోగం వల్ల నేను చచ్చిపోతానేమో, నా బతికేంటని అనొద్దు. అన్నావు ఇప్పుడు దాకా, ఆపు. మంచి దినాలు దేవుడిని కొరకు రాస్తాడు. ఈ రోజున నీ పుస్తక పుటల్లో మంచి జీవితాన్ని దేవుడిని కొరకు రాయాలని ఆశ ఉందా? అయితే పలుకు దీవెనలు దేవుని బిడ్డ. నీ తలపై పెట్టుకొని అన్ని దీవెనలే పలుకు. అలా పలికి తర్వాత నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ రిలీజ్ చేయి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రార్థన చేయి. మంచి గతి రాబోతుంది నీకు. మంచి దినాలు చూడబోతున్నావు. మంచి కార్యాలు దేవుడిని చేయబోతున్నాను అంటున్నాడు. అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాల్లో నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థనలో పాల్గొంటున్నా, ఏ గృహంలో ఉండి నువ్వు పాల్గొంటున్నా, ఈ మందిర ప్రాంగణాల్లో ఎక్కడ ఉండి వాక్యాన్ని వింటున్నా, ఈ ప్రార్థన తప్పక నువ్వు చేయి. నీకు మేలు కలగబోతుంది, మేలు కలగబోతుంది దేవుని బిడ్డ. ఆశ్చర్యకరమైన వాటిని ఆశీర్వాద రూపంలో పలకండి. మీరు మీ శక్తికి మించిన అద్భుతాలు దేవుడు చేస్తాడని పలకండి. నువ్వు 10 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయావేమో, 10 సబ్జెక్టులు నువ్వు తప్పావేమో, దేవుడు నీకు జయమిస్తాడని పలక దేవుని బిడ్డ. ఒక్క దానిలోనే తప్పావు,
జయము నీకు ఎన్నో విషయాల్లో ఉంది. ఒక్కడు చూసుకుంటూ జీవితంలో దిగులు పడద్దు. దేవుడు నీకు ఎన్నో మార్గాలు తెరుస్తున్నానంటున్నాడు. ఒక్క తలుపు మూయబడితే దేవుడు 7 తలుపులు తెరుస్తానంటున్నాడు. నీతిమంతుడా, నువ్వు పడిపోయినా నీ దేవుడు లేవనెత్తుతాడు నిన్ను. నీతిమంతుడా, దేవుని సంగమా, నువ్వు పడిపోయినా నీ దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు నేను ఓడిపోయానంటావు? ఎందుకు నేను దుఃఖంలో ఉన్నాను అనుకుంటావు? రిలీజ్ చేయి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పలుకు నీ నోటితో. యేసునాథ మీకు స్తోత్రం. పలుకుబడిన ప్రతి ఆశీర్వాదం వారి జీవితంలో నెరవేర్చండి. మీరు ఆశించిన ప్రకారమే మీరు యేసు నామములో దీవెనకరమైన వాటిని పొందుదురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.